హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? షో చెట్టు కదండి. ఈ ఒక్క చెట్టుతోని 10 చెట్లు చేసుకోవచ్చు. అది ఎలా, హౌ, అదే అండి. ఎలా చేయగలుగుతాం మనం? చూడండి, ఒక్క చెట్టుతో 10 చెట్లు మీరు చేయగలగరా? మీరైతే చేయగలుగుతారా? అదే అండి వీడియోలో ఉంది. వీడియో చూడండి. ఇప్పుడు స్టార్ట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి, ఒక్క చెట్టుతో 10 చెట్లు అయితే మనం ఎట్లయినా చేసుకోవచ్చు. సూటబుల్ కదండి. చాలా అందంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. చూస్తున్నారా? ఒక్క చెట్టు ఉన్నా సరిపోతుందండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోకి అయితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోవద్దు ప్లీజ్. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? షో చెట్టు అండి ఇది. చూస్తున్నారా? ఇంకా నా వీడియోస్లో కానివ్వండి, నేను లైవ్ చేసినప్పుడు చాలాసార్లు మీకైతే వీడియోలో కనిపిస్తుంది. లైవ్లో లాగిన చూసే ఉంటారు. చూడని వాళ్ళైతే చూడండి. కానీ షో చెట్టు వచ్చేసి అయితే చాలా స్టైలిష్గా ఉంటుంది. షోటబుల్గా బాగుంటుంది. మనకు గడప కాడ పెట్టుకున్న బాల్కనీలా చాలా బాగుంటుందండి. కానీ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే, మన మ్యాటర్ ఏంటంటే, వీడియో తీయడానికి కారణం చెట్టుది ఏంటంటే, ఒక్క చెట్టుతోని 10 చెట్లైనా చేయొచ్చండి. మనం ఈ ఒక్క చెట్టుతోని 10 అయినా చేసుకోవచ్చు. అది ఎలా అనేది మీకు నేను ఇప్పుడు చెప్తానండి. చూస్తున్నారు కదా? మనకి ఒక్క మొక్క కనుక ఉంటే ఈ మొక్కతో పాటు మనము 10 మొక్కలైనా ఇలా పెంచుకోవచ్చండి, రెడీ చేసుకొని. అది ఎలా అనేది మీకైతే ఇప్పుడు చెప్తాను. ఇది ముందుగా ఏంటంటే, మనకు ఇలా వస్తాయి కదండి. ఇవి మనకు వచ్చేసి లీవ్స్, ఆకులు అనేటివి వస్తూ ఉంటే, పెరుగుతూ ఉంటే ఇవి తీసేసుకుంటూ పోవాలి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఇది ఎందులో పెట్టానో చూడండి. చిన్న డబ్బానండి. చూస్తున్నారా? చూడండి దీని వేర్లు ఎలా ఉన్నాయో. చిన్న డబ్బా అంటే చిన్న డబ్బాలో వేశాను. చూస్తున్నారా? ఇంకా చూడండి, ఇంత పొడవు వచ్చేసింది. ఇప్పుడు చాలామంది ఫ్లోర్లలో ఉండేవాళ్ళు, డూప్లెక్స్లో ఉండేవాళ్ళు కూడా మనకు షోగా ఉండాలని కూడా చాలా నర్సరీ పోయి అయితే తెచ్చుకుంటున్నారు. కానీ మనకు అంత పని లేకుండా ఈ ఒక్క చెట్టు ఉన్నా కూడా, మనం ఎక్కడన్నా ఉన్నా, పక్కింటి, ఎదురింటి, మన చుట్టాలు, మన స్నేహితులు ఎక్కడ ఉన్నా కూడా తెచ్చుకున్నా కూడా ఒక్క చెట్టుతో 10 అయినా చేసుకోవచ్చు. ఎన్ని చెట్లైనా మనకి ఇంటి చుట్టూరాగా బాల్కనీ మొత్తం నింపినా కూడా నింపుకోవచ్చు అండి. షోగా అంత బాగుంటాయి. ఇవి వచ్చేసి ఏంటంటే, చెట్లు వచ్చేసి ఆకులు ఇవి అంతా షో బాగా ఉంటుంది. అది వచ్చేసి చూడండి, ఇప్పుడు నేనైతే చూస్తున్నారు కదా, ఇది ఇంత చెట్టు చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇది కట్ చేసిన మొక్క అండి. చూడండి, ఇది కనిపిస్తుందా? నేనైతే ఇది ఇలానైతే కట్ చేశాను. ఆ పెద్ద చెట్టుది ఇలా కట్ చేశాను. చూస్తున్నారా? షో చెట్టు అండి. ఇలా కట్ చేస్తే మనకు మళ్ళీ తీసిన మొక్క నేనైతే ఇలా కట్ చేశాను కదా, ఇది ఉంది కదా ఇంత లావుది. చూస్తున్నారా? ఇది వీడికైతే కట్ చేశాను. కనిపిస్తుందా? నేనైతే ఇలా కట్ చేశాను. కట్ చేస్తే ఏమవుతుందంటే, చూడండి, మళ్ళీ పక్కల పుంటి సైడ్లకి ఎలా వస్తున్నాయో చూస్తున్నారా? మనకి ఇలానైతే వస్తాయండి. చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇక్కడ ఒకటి మళ్ళీ మనము ఇక్కడ వచ్చినాయి కదా, ఇంకొకటి చూడండి, మీరు గమనిస్తే ఇక్కడ ఒకటి వస్తుంది. మళ్ళీ ఇది మనం ఇది కట్ చేయొచ్చు అండి. ఇలా కట్ చేసాం కదా, ఇట్లా ఫుల్ చెట్టు కదండి. ఇలా చూడండి, ఇలా ఫుల్ చెట్టు కదా, ఇట్లా పెద్ద ఉండే చెట్టు నేనైతే ఇలా కట్ చేశాను. కట్ చేసి దాన్ని ఏం చేశానంటే, ఇది కట్ చేశాను కదండి, ఇది కట్ చేయగానే మళ్ళీ ఇదే చిన్న డబ్బా తీసుకొని చూడండి, కనిపిస్తుందా? ఇగుర్లు మనకు మొదలేమో ఇక్కడ ఉంది కదా, ఈ పైన ఉండేది ఇలా ఉండేది.
ఇడికి హాఫ్ వరకు కట్ చేశాను. ఇంత పెద్దగా ఉంటుంది కదండి ఇంత చెట్టు, ఇట్లా కట్ చేశాను. ఇక్కడ కట్ చేసింది మళ్ళీ ఇక్కడ తీసి ఇందులో పెట్టి నాటాను. చూస్తున్నారా ఎంత చక్కగా వచ్చిందో చెట్టు వచ్చేసి. చూస్తున్నారా, మనకు బుష్గా ఉండాలి అనుకుంటే మళ్ళీ ఇలా కూడా మనం చేసుకోవచ్చండి. ఇలా రెడీ చేసుకోవచ్చు. ఒక్కొక్క ప్లాంట్ వచ్చేసి చూడండి, పెద్ద కుండీలే కావాల్సిన అవసరం ఏం లేదండి. మనకు ఈ చిన్న డబ్బాలోనే మనం ఇలానైతే రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారా, ఇక్కడైతే మళ్ళీ వస్తుంది చూడండి. ఇక్కడ లీవ్ అయితే ఒక ఆకు అయితే ఇలా వస్తుంది. నేను ఇక్కడ కట్ చేశాను కదా, ఇదే కట్ చేసిన మొక్క మళ్ళీ ఇందులో పెట్టానండి, నాటాను. చూడండి, ఇందులో నాటితే మళ్ళీ ఇంకా ఇది వస్తుంది చూడండి, కొత్తగా వస్తుంది చిగురు ఆకు వచ్చేసి. ఇంకా ఇది మనకు చిన్నగా బుషిగా ఉండాలి అనుకుంటే మనం ఇలా కూడా చేసుకోవచ్చండి. చూస్తున్నారా, మళ్ళీ ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు ఇప్పుడు ఇది ఉంది కదండి, మళ్ళీ ఇంకా ఇది కూడా మనం ఏడికి కట్ చేయొచ్చు అండి. వీడికి హాఫ్ వరకు కట్ చేసి ఇంకా ఇవి 2 వస్తాయి. ఇక్కడ 2 ప్లాంట్స్ అయితే వస్తాయి. చూస్తున్నారా, 2 చెట్లు వస్తాయి. ఇంకా మనకి ఈడొకటి రెడీ అయిపోయింది కదా, ఈ సైడ్కి ఇంకా ఈడ కూడా వస్తుంది. ఇంక ఇది ఏంటంటే ఇట్లా ఒకటే ప్లాంట్ కాకుండా ఈ సైడ్కి ఒకటి రెడీ అయింది, ఈ సైడ్కి ఒకటి రెడీ అయింది. వీటితో పాటు మనం కొంచెం పెద్దగా అయినాక మనం ఇడికి తీసేయచ్చండి. ఇది తీసేసి ఇక్కడ కూడా వస్తుంది కదా, ఇది కూడా తీసేసుకోవచ్చు. ఇలా తీసేసి మనము ఎన్ని ప్లాంట్లు అంటే అన్ని ప్లాంట్లు, మనం ఎన్ని చెట్లైనా కూడా ఇలా రెడీ చేసుకోవచ్చండి. ఇంతవరకు చూడండి ఫ్రెండ్స్, ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు, ఎవ్వరు కూడా మీకు వీడియోస్ కూడా షేర్ చేయలేదు, మీకు ఎవ్వరు కూడా వీడియో తీసి కూడా సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఎవ్వరు కూడా మీకు ఈ టిప్ అనేది కూడా ఇంతవరకు ఎవ్వరు కూడా చెప్పలేదండి. ఎందుకంటే చాలామంది నర్సరీకి పోయి ప్లాంట్లు అన్నీ కొనుక్కుంటారు. ఇవి ముందుగా మెయిన్గా వచ్చేసి అయితే ఇవి షోకు కదండి, చాలామంది షోకు బాగుంటాయని తెచ్చుకుంటూనే ఉంటారు నర్సరీలో. కానీ ఈ ఒక్క టిప్పు పాటిస్తే మీకు 10 కర్మ అండి, 100 చెట్లైనా కూడా మీరు ఇలా రెడీ చేయవచ్చు. మనకు ఒక్క ప్లాంట్ ఇలా ఉంటే చాలు. చూస్తున్నారు కదా మీరే, ఇది తీయవచ్చు. ఇది తీస్తే మళ్ళీ దీనికి 2, 3 అవుతాయి, దీనికి 2, 3 అవుతాయి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒకటి వస్తుంది. చూస్తున్నారుగా, ఇట్లా ఎన్ని ప్లాంట్లు అంటే అన్ని ప్లాంట్లు మనం రెడీ చేసుకోవచ్చండి. వేస్ట్గా మనం నర్సరీకి పోయి డబ్బులు ఖర్చు పెట్టి తీయవలసిన అవసరమే లేదు. చూస్తున్నారా, ఇదే పద్ధతిలో చూడండి. ఇక్కడ ఒకటి చేశాను, కనిపిస్తుందా, ఇలా కట్ చేశాను. కట్ చేస్తే ఇక్కడ దీనికి ఎన్ని వచ్చాయి, 1, 2, 3, మళ్ళీ తర్వాత ఇక్కడ ఒకటి వస్తుంది 4, 5. చూస్తున్నారా, ఇలా ఎన్ని వస్తాయి అన్నీ మనం తీసి మళ్ళీ ప్లాంట్ వేరే మళ్ళీ చేసుకోవచ్చు అండి, వేరే నాటుకోవచ్చు. ఇక్కడికి ఒకటి తీయవచ్చు, మళ్ళీ ఇటుదే తీసేయచ్చు, ఇది తీసేయచ్చు. ఇట్లా ఒక్క ప్లాంట్ ఉంటే మనం ఎన్ని అంటే అన్ని 10, 20 ఏం లేదు, 100 అయినా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది కట్ చేశాను కదా, ఇక్కడ ఇదొకటి ఇది కట్ చేసింది ఇందులో వేసాను. మళ్ళీ ఇది ఒకటి, ఇది కట్ చేసింది ఇందులో వేసానండి. చూస్తున్నారా, ఇది ఈ 2 ప్లాంట్లు, ఇది ఇందులో ఒకటి అందులో ఒకటి అయితే వేసాను. చూస్తున్నారా, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అయితే వేసాను. చాలా మనకు ఎంత బాగుంటాయి అంటే చాలా బాగుంటాయండి చెట్లు వచ్చేసి అయితే షోగా. చూస్తున్నారా, ఇక్కడిది చూస్తున్నారా ఫ్రెండ్స్, మనమైతే ఇంత షోగానైతే ఇలా రెడీ చేయొచ్చు. చూస్తున్నారా ఎంత షోటబుల్ ఉన్నాయో, బాల్కనీలా, గుమ్మం దగ్గర, మనం ఫంక్షన్ అయినా కూడా స్టేజ్ మీద చాలా అందంగా కనిపిస్తాయండి. ఒక్క చెట్టుతోని 10 చెట్లైనా చేసుకోవచ్చు, 100 అయినా చేసుకోవచ్చు. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.